ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. టీటీడీలో మరో స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అటు పరకామణి వ్యవహారం కానీ నకిలీ నెయ్యి వ్యవహారం కానీ ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయం సంబంధించి ఏదైతే గతంలో 2023 ఆ సమయంలో ఏదైతే గోపురానికి బంగారు తాపడం చేయించారో ఆ కార్యక్రమంలో కూడా అవినీతి చోటు చేసుకుంది. మొత్తం 100 కేజీలు దీనికోసం టీటీడీ కేటాయిస్తే అందులో 50 కిలోల బంగారాన్ని మాత్రమే వాడారు. మిగతా 50 కిలోలు వాడలేదనేది ప్రస్తుతం ఆరోపణ. దీనిపైన ఇప్పటికే దీనికి సంబంధించి కూడా తిరుపతిలో కూడా హిందూ సంఘాలు కూడా దీనిపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్పట్లో నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా అప్పట్లో టీటీడీ దానికి సంబంధించి అధికారులు దాని మీద ఎలాంటి లోపం జరగలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో మరోసారి దీనిపైన విచారణ జరుగుతోంది. ప్రస్తుతం నేను తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ముందే ఉన్నాను. మనం ప్రస్తుతం చూస్తే స్వామివారి ఆలయానికి సంబంధించి దీనికి ఎంతో పురాతన ప్రాధాన్యం ఉంది. గోవిందరాజస్వామి ఆలయం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారికి అన్నగారిగా చెప్తూ ఉంటారు. తిరుపతికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం అనంతరం తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తుంటారు. ఎంతో మనం చూస్తున్నాం ఆ గోపురం, నిలువెత్తు గోపురం మొత్తం తిరుపతి అంతా కూడా ఆ గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఎంతో పురాతనమైన ఆలయము. మొదట్లో ఈ ఆలయము కృష్ణ ఆలయంగా ఉండేది. ఆ తర్వాత రామానుజాచార్యులు ఆయన తమిళనాడు నుంచి ఇక్కడికి తిరుపతికి వచ్చాక ఆయన ప్రత్యేకంగా అప్పట్లో క్రిమికంఠుడు అనే ఒక చోళరాజు పరిపాలనలో తమిళనాడులో ఉన్నప్పుడు అక్కడ విష్ణుమూర్తి విగ్రహాలని ధ్వంసం చేస్తున్న సమయంలో ఒక చిదంబరంలోని ఒక విగ్రహాన్ని కూడా శయనించిన విష్ణుమూర్తి స్వరూపాన్ని ధ్వంసం చేసి సముద్రంలో పారేస్తారని కూడా అప్పట్లో చారిత్రక కథనం ఉంది. అయితే ఆ తర్వాత అక్కడ ఉంచే వాళ్ళ రక్షణ లేకపోతే అక్కడ తమిళనాడులో మరో విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి దానిని తిరుపతిలో ప్రతిష్ఠించాలని చెప్పి రామానుజాచార్యులు నిర్ణయించారు. అందులో భాగంగా తమిళనాడు నుంచి తీసుకొచ్చిన విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఆలయం ఉందో గోవిందరాజ స్వామివారి ఆలయం గోపురం మనం చూస్తున్నాం. బంగారు తాపడం గోపురము ఆ ఆలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చినప్పుడు అది మార్గ మధ్యలో చిన్నపాటి లోపం ఏర్పడటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడ సమీపంలోని మంచినీళ్ళ గుంటలో పెట్టేసి అప్పటికప్పుడు మరో సున్నపుతో తయారు చేసిన విగ్రహాన్ని తీసుకొని ఈ ఆలయం లోపల ప్రతిష్ఠించారు. ఇది ఈ ఆలయానికి సంబంధించి కూడా ఒక పురాతన కథనము. అయితే ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ కృష్ణాలయం కాస్త గోవిందరాజస్వామి ఆలయంగా గుర్తింపు పొందిన పరిస్థితి అయితే ఉంది. అలా ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు. అలాంటి ఆలయానికి సంబంధించి 2018 సంవత్సరంలోనే బంగారు తాపడం చేయించాలన్న ఒక ప్రతిపాదన వచ్చింది. ఏదైతే టీటీడీ అనుబంధ ఆలయాలన్నిటికీ కూడా ఏదైతే గర్భాలయానికి బంగారు తాపడం చేయించాలన్న కార్యక్రమంలో భాగంగా 2023 ఆ సమయంలో మనం చూస్తున్న ఏదైతే స్వామివారి గర్భాలయానికి మనం చూస్తున్న ఏదైతే బంగారు తాపడం ఉందో ఆ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. అయితే దీనికోసం 100 కేజీలు టీటీడీ కేటాయించడం జరిగింది. అప్పట్లో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి, అలాగే చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే ఆ సమయంలోనే ఈ కార్యక్రమం పైన కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి. మొత్తం 100 కేజీలు బంగారానికి కేటాయిస్తే అందులో పూర్తి బంగారం వినియోగించకుండా కొంత మాత్రమే వాడారు. దాదాపు 50 కేజీల బంగారం దాకా వినియోగించలేదనేది ఒక ప్రధానమైన ఆరోపణగా ఉంది. అలాగే ఏదైతే 9 పొరలు బంగారు పూత వేయాల్సి ఉంటే కేవలం 2 పొరలతోనే సరిపుచ్చారనేది మరో ఆరోపణ. అలాగే స్వామివారి ఏదైతే బంగారు తాపడ పనుల కారణంగా ఈ గర్భాలయం చుట్టూ ఉండే 32 విగ్రహాలను వాటిని తొలగించారనేది కూడా మరో ఆరోపణ. ఇలాగా తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది. అప్పట్లో ఈ ఆలయం దగ్గరికి వచ్చి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అప్పట్లో ఏదైతే ఈ సంబంధించి కూడా ఈ గోల్డ్ సంబంధించి అధికారిగా ఉన్న సుబ్బరాజు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదు, అంతా ఏదైతే నియమంగానే జరిగాయి అని చెప్పి ఆయన కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. టీటీడీ కూడా ఈ ఆరోపణల్ని అప్పటి ప్రభుత్వ హయాంలో ఖండించడం జరిగింది. అయితే తాజాగా మరోసారి దీనిపైన విజిలెన్స్ విచారణ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తోంది. దీంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనూహ్యంగా ఎవరైతే అప్పట్లో అధికారి ప్రకటించారో ఈ ఆభరణాలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారో ఆ అధికారి గత ఆగస్టు నెలలో
ఏఈఓగా ఉన్న సుబ్బరాజు ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ సంబంధించి ఆయన మరణం కూడా పూర్తి స్థాయి స్పష్టత కూడా ఆయన ఆత్మహత్య మరో కారణంగా ఆయన చనిపోయారా అన్నది అది కూడా ప్రస్తుతం తేలాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పరకామణి కేసులో ఎవరైతే ఆయన అప్పట్లో ఆయన ఏవేఎస్గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఏదైతే సతీష్ కుమార్ ఉన్నారో ఆయన మృతి కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆయన ఆత్మహత్యని ఒక చేసుకున్నారని మొదట్లో వచ్చిన ఆ తర్వాత ప్రస్తుతం ఆయన మరణం పైన దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మరో ఏదైతే అవినీతి ఆరోపణ ఉందో ఈ బంగారు తాపడానికి సంబంధించి దీంట్లో కూడా అధికారిగా ఉన్న ఆ వ్యక్తి గత ఆగస్టు నెల అంటే ప్రస్తుతం ఈరోజు డిసెంబర్ అయితే ఎలా ఉందో అదే కొంతకాలం కొన్ని నెలల క్రితమే ఆయన మృతి చెందడం, ఆయన ఆత్మహత్య చేసుకున్నారా మరో కారణమా కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి రెండో ఘటన కూడా ఇదే ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చిన కేసులో ఇలా టీటీడీ సంబంధించిన అధికారి మరో వ్యక్తి కూడా ఈ విధంగా మరణించడం కూడా కొన్ని అనుమానాలకైతే దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారం పైన అప్పట్లో టీటీడీ స్పష్టత ఇచ్చింది. ఎలాంటి అవినీతి జరగలేదంటూ కూడా అప్పట్లో ఒక ప్రకటన అయితే ఇచ్చింది. అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరోసారి దీనిపైన ప్రస్తుతం చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం ఇది విజిలెన్స్ విచారణలో ఉంది. విజిలెన్స్ నివేదిక అనంతరం టీటీడీ ఈ వ్యవహారం పైన ఎలా ముందుకు వెళ్ళాలో అన్న అంశం పైన ఒక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి అయితే మనం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద టీటీడీకి సంబంధించి వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మన వైపు అటు సిబిఐ ఎంక్వైరీలో ప్రస్తుతం నకిలీ నెయ్యి వ్యవహారం జరుగుతుంది. పలువురు అరెస్టులు కూడా చేశారు. మరోవైపు పరకామణి వ్యవహారం కూడా ప్రస్తుతం సిఐడి ప్రస్తుతం దాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈసారి ఏకంగా స్వామివారి బంగారం పైన ఏదైతే పరకామణి నగదు ఉందో అది కాకుండా ఈసారి ఏకంగా స్వామివారి గర్భాలయం ఈ బంగారం ప్రస్తుతం 100 కేజీలు వినియోగించాల్సి కేవలం 50 కేజీలే వినియోగించారన్న ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి దీని మీద విజిలెన్స్ విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, ఏ విధమైన నివేదిక ఇస్తుంది, ఒకవేళ అందులో ఏదైనా ఆధారాలు కానీ లభిస్తే ఖచ్చితంగా మళ్ళీ వీటిపైన చర్యలు ఉంటాయా, మరి దీని మీద మళ్ళీ సిట్ ఏమని వేస్తారు, ఇవన్నీ కూడా తెలియాలంటే ముందు విజిలెన్స్ నివేదిక అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే హిందూ సంఘాలు అలాగే పలువురు కూటమి పార్టీ నాయకులు కూడా దీనిపైన కొన్ని ఆధారాలు కూడా చూపించారు. అప్పట్లో ఫోటోలు చూపించడం, అప్పట్లో ఏదైతే ఆ విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఫోటోలు కానీ మరో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే అప్పట్లో కాంట్రాక్టర్కి ఈ బంగారు తాపడం పనులు అప్పగిస్తే సబ్ కాంట్రాక్టర్ ద్వారా చేయించారు. ఆ సబ్ కాంట్రాక్టరు అన్యమతానికి చెందినవారు అనేది కూడా మరో ప్రధానమైన ఆరోపణ. అప్పట్లో ఇదే ఆలయం ముందు హిందూ సంఘాలు ధనాకు కూడా దీనిపైన దిగడం కూడా జరిగింది. మొత్తం మీద అప్పట్లో టీటీడీ ఖండించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా దీని మీద ఆలోచిస్తుంది, టీటీడీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వరుస పెట్టి టీటీడీలో అనేక వ్యవహారాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తుండడం మాత్రం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు. మరి దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ విచారణ జరిపించి భక్తులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇది తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి ఆలయానికి సంబంధించి బంగారం తాపడం పన్నులో ఆరోపణలపైన ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.